కల్తీ ఆయిల్ను కొత్త పందాలో విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో వినియోగదారులకు అంటగడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 25 కీలక ప్రాంతాలు కల్తీ దందాకు అడ్డాగా మారాయి. మామూళ్ల మత్తులో జోగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజల ఆరోగ్యంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నాడు కిరాణా షాపులకే పరిమితమైన కల్తీ విక్రయాలు నేడు ఏకంగా గల్లీ గల్లీకి చేరేలా విక్రయాలు సాగిస్తున్న తంతుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయిల్ మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మనం ఇప్పటివరకే వెళ్ళడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న ఒక గల్లీలో వెళ్ళి చూస్తే దాదాపు అక్కడ ఖాళీ డబ్బాలను కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. సేకరించిన అనంతరం కూడా వేరే చోట్లకు ఆ డబ్బాలను అయితే తరలిస్తున్నారు. అయితే ఆ డబ్బాల పైన ఒకవైపు ఇష్టం వచ్చిన స్టిక్కర్స్, అంటే ఒక కంపెనీ పేర్లతో సహా వాళ్ళు స్టిక్కర్లు వేసి అక్కడ వేరే చోట్ల ఆయిల్ను, లూజ్ ఆయిల్ను నింపడము, అది పబ్లిక్ సప్లై చేయడం, అదేవిధంగా ఓటర్లకు సప్లై చేయడం కూడా జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ దీనిపైన మాత్రం ఇప్పటివరకు ఫుడ్కు సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయ అంశంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మనం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్కి సంబంధించి కొంతమంది విశ్లేషకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ కల్తీ మాఫియా ఆయిల్ అయితే చాలా వరకు నడుస్తుంది. ఒకవైపు వేరే చోటు నుంచి కూడా తీసుకువచ్చి ఈ ఆయిల్ను యథేచ్ఛగా సప్లై చేస్తున్నా కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఆయిల్ తింటే ఏ విధంగా ఉంటుందో అడిగేసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మనం ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటున్నాం, చాలా చోట్ల చూస్తున్నాం ఈ ఖాళీ డబ్బాలు తీసుకుపోవడం, ఇవ్వడము. ఇంతకుముందు ప్యాకెట్లు నింపురు, అంటే లూజ్ ఆయిల్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఈ డబ్బాలనే వాళ్ళు తీసుకువెళ్తూ ఇట్లా ఆయిల్ నింపుతూ ఇటువంటి మాఫియాకు పాల్పడుతున్నారు కదా, ఏ విధంగా ఉంటుందంటారు ఇది? కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గతంలో యథేచ్ఛగా ఈ యొక్క కల్తీ నూనె వ్యాపారం జరిగింది. కల్తీ నూనె వ్యాపారంపై ప్రజల నుండి, అదేవిధంగా అన్ని రకాల వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్య కాలంలో కొత్తగా ఈ యొక్క కల్తీ నూనెను ఇతర రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కావచ్చు, పక్కనటువంటి కర్ణాటక కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటువంటి రాష్ట్రాల నుంచి ట్యాంకర్ల ద్వారా ఈ యొక్క నూనెను తీసుకువచ్చి వారు అనుకున్నటువంటి ఒక ప్లేస్లో దాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ట్యాంకులను నింపుకొని అక్కడ ఈ ప్యాకెట్లలో కాకుండా ఇప్పుడు కొత్త విధంగా ఏంటంటే క్యాన్లలో 15-16 లీటర్ల క్యాన్లలో నింపుతూ ఈ యొక్క నూనెను కల్తీ చేస్తూ ఈ హోటళ్లకు, పెద్ద పెద్ద హోటళ్లకు, 5 స్టార్ హోటళ్లకు, అళ్ళకిళ్ళకు పంపించడం ద్వారా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. నూనె కల్తీ ఉండడం వల్ల ప్రజలకు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు రావడం జరుగుతూ ఉంది. దీనిపై నిఘా పెట్టడంలో ఫుడ్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఫుడ్కు సంబంధించినటువంటి అధికారులు, తనిఖీలు చేయాల్సినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇంకా మరి ఎంత ఘోరం అంటే ఆ యొక్క క్యాన్ల పైన బ్రాండెడ్ సంబంధించినటువంటి స్టిక్కర్లు వేస్తూ ఉన్నారు. అంటే ఇంత రకంగా దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నా కానీ ఈ యొక్క ఫుడ్ అధికారులకు, పోలీసులకు కూడా నిఘా వైఫల్యం చెందారు. దీన్ని పరిష్కరించాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం, నూనె అనేది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. మనం తినేటువంటి తిండి ద్వారా లోపల కడుపులోకి వెళ్ళి అనేక రకాలైనటువంటి వ్యాధులు వ్యాప్తి చూసుకుంటున్నాం. ఒకవైపు ఆయిల్ తోటే మెయిన్గా ఈ హార్ట్ అటాక్స్లు కావచ్చు, ఒకవైపు 40 ఏళ్ళు కావచ్చు, 38, 35 ఈ సంవత్సరం లోపు వాళ్ళు ఈ ఆయిల్ తినడం ద్వారా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ పడి హార్ట్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని ఏ విధంగా? వాస్తవంగా ఈ మధ్యకాలంలో వయస్సు భేదం లేకుండా 30 ఏళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళకు కూడా ఈ యొక్క హార్ట్ అటాకులు రావడం జరుగుతూ ఉంది. ఏంటంటే ప్రధానంగా ఈ ఆయిల్ అనేది కొవ్వు తదితర, ఇంతకుముందు గతంలో ఏంటంటే ఆవుల శరీరాల నుంచి, ఇది కబేరాల శరీరాల నుంచి తీస్తున్నారని చెప్పి హైదరాబాద్లో చాలా చోట్ల దాడులు చేశారు పోలీసులు. చాలామందిని అరెస్టులు చేసి కేసులు కూడా పెట్టారు. కానీ ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఆయిల్ అయితే 90 రూపాయలకే లీటరు ఆయిల్ ఇస్తూ ఉన్నారు. అసలు 90 రూపాయలకు లీటర్ ఎట్లా వస్తుందో ఆ ఆయిల్ అమ్మే వాళ్ళు చెప్పాలి. ఈ వెంటనే ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఫుడ్ అధికారులు కావచ్చు, వెంటనే మేల్కొని ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా వారిపై దాడులు చేయండి. ఇంత నిఘా వచ్చినా కానీ, ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నా కానీ ఈ వ్యాపారుల పట్ల ప్రేమ ఎందుకున్నదో ఈ అధికారులకు తెలియాలి. అదేవిధంగా చాలామంది హార్ట్ అటాక్లో ప్రమాదం జరుగుతూ ఉంది. ఇంత హార్ట్ అటాకులు ఎందుకు వస్తున్నాయని చెప్పి మనం ఎన్ని అది చేసినా, డాక్టర్లు కనుగొన్నా, ఎవరు కనుగొన్నా మనం తినేటువంటి నూనె కల్తీ తినప్పుడు అది కొవ్వు పదార్థం కాబట్టి ఆ కొవ్వు పదార్థం అనేది మన లోపల జామై ఈ మొత్తము ఈ యొక్క హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీటి నుంచి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఫుడ్ అధికారులు, మెయిన్ పోలీస్ అధికారుల మీదనే ఉంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో ఎక్కడ లేనన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకునే హాస్పిటల్ అంటే వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. అంటే కల్తీకి నిలయంగా కరీంనగర్ మారిపోతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క అధికారులు ఈ కల్తీని అరికట్టాలని చెప్పి, ఈ కల్తీపై పోరాటంకి కూడా ప్రజలంతా సిద్ధం కాబోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉంది. ఈ పరిస్థితి మనం చూసుకోవచ్చు. దాదాపు కరీంనగర్లోనే చాలా చోట్ల, అంటే ఒక
10 నుంచి 15 చోట్ల మాత్రం ఈ ఆయిల్ కల్తీ ఆయిల్ సంబంధించి గోదాములు అయితే ఉన్నాయి. వాళ్ళు సాటుగా నింపడం, ఒకవైపు అక్కడ వచ్చిన ఆ వెహికల్లలో దాన్ని సప్లై చేస్తూ ఆ డబ్బాలను దాంట్లో పెట్టి వేరే చోటు కూడా తరలిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి కరీంనగర్కి సంబంధించి చాలా హోటళ్లకు మాత్రం ఈ కల్తీ ఆయిల్ సంబంధించిన డబ్బాలే వెళ్తున్నాయి. కానీ ఫుడ్కు సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మనం ఇప్పటివరకు కూడా చూసుకున్నాం, ఖాళీ డబ్బాలను సేకరించడం, వేరే చోట్లకు తరలించడం, ఇటువంటివి కూడా మనం ఇక్కడ చూసి ఇప్పుడే విజువల్స్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఫుడ్కు సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ కల్తీ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పోలీస్ యంత్రాంగం కూడా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ 2 శాఖలకు సంబంధించిన అధికారులు దీనిపైన చర్యలు తీసుకోకపోవడంతో కల్తీ మాఫియా అధికారులు అయితే యథేచ్ఛగా రెచ్చిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మనం చేసిన ఈ ఐటెంకైనా పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు ఫుడ్కు సంబంధించిన అధికారులు రెస్పాండ్ అయ్యి ఈ సంబంధించిన ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మూసివేసే దిశగా వెళ్ళాలి, ప్రజలను కాపాడాలని న్యూస్ 360 తరపున మనము కోరుకుందాం. కెమెరా పర్సన్